చేరి వచ్చిన మీ అందరికీ వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. ముఖ్యంగా ఈ ఉపవాస ప్రార్థన ఎందుకు ఏర్పాటు చేసామంటే, ఈ సంవత్సరం అంతా ప్రభు చేసిన మేళను తలంచుకొని కృతజ్ఞత స్తుతులు చెల్లించి మరి అధికముగా ఆయన ద్వారా మేలు పొందటానికి మొదట, రెండవదిగా మనల్ని మనమే శుద్ధీకరించుకొని బాహ్యమైనటువంటి శుద్ధి మనం ఎంత జాగ్రత్తగా చేస్తామో అదేవిధంగా అంతరంగ శుద్ధి కూడా చాలా అవసరం. అంతరంగ శుద్ధి కూడా అవసరం. అందుకొరకే ఇంకా ఏదైనా బలహీనతలు ఉంటే వాటిని ఒప్పుకొని శుద్ధ హృదయంతో మనం నూతన సంవత్సరంలో ప్రవేశించినప్పుడు నిశ్చయముగా నూతనమైనటువంటి మేళ్ళు, ఆశీర్వాదాలు దేవుడు మనందరికీ దయచేయును గాక. 16వ అధ్యాయము 15వ వాక్యాన్ని మనం చదువుకుందాం. మీరు మనుషుల ఎదుట నీతిమంతులను అనిపించుకునేవారు, మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. ఆ మాటల్ని మనం లోతుగా ధ్యానించినప్పుడు దేవుడు చెప్తూ ఉన్నాడు, మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకునేవారు కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అది అసహ్యము అని. లోకములో మానవుడు పుట్టినది మొదలుకొని కనుమూసేంత వరకు అనేకమైన వాటిని ఘనముగా ఎంచుతూ ఉంటారు. లోకములో ఉంటున్న వాటిని బట్టి చాలామంది అవి ఘనమైనవి, ఇవి ఘనమైనవి అని చాలాసార్లు అనుకుంటూ ఉంటాం. కానీ మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. నేను చెప్పబోయే మాటలు ఏంటంటే, మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము అని. ఎందుకంటే ఈ లోకములో ఉన్నవన్నీ కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమని బైబిల్ చెప్తూ ఉండగా, ఒక రోజున ఈ భూమిలో ఉంటున్నటువంటి ప్రతిదీ కూడా నాశనం అయిపోవటానికి సిద్ధముగా ఉంది. ఇప్పటికే కొన్ని దేశాల్లో భయంకరమైనటువంటి భూకంపాలు వస్తూ ఉన్నాయి, వరదలు వస్తూ ఉన్నాయి. గత దినాల్లో అమెరికా దేశాన్ని వణికించింది ఆ తుఫాను. పెద్ద సుందరమైనటువంటి పట్టణాలు కూడా పాడు దిబ్బగా మార్చిపోయే దినాలు వచ్చాయి. కనుక మనం గోవా శాశ్వతంగా ఉంటుందని మనం అనుకుంటే అది భ్రమ. గోవా కూడా ఎప్పుడు ఏమొచ్చిందో తెలియదు. అంటే ఈ లోకములో ఏది కూడా శాశ్వతమైనది కాదు, నిరంతరమైనది కాదు. అయితే మనము ఈ లోకములో ఉన్న దేవుని యొక్క రాజ్యం కొరకు మనము సిద్ధపడాలి అని యేసయ్య మనకు హెచ్చరిస్తూ ఉన్నారు. హల్లెలూయా. మనుషుల దృష్టికి ఏదైతే ఘనముగా ఎంచబడుతుందో అది దేవుని దృష్టికి అసహ్యము. మరి ఏ కార్యాలు మానవుని జీవితంలో ఘనముగా ఎంచబడుతూ ఉన్నాయి, అవి ఏ విధంగా అసహ్యంగా దేవుడు ఎంచుతాడు అనే విషయాలు బైబిల్లో ఆధారాన్ని బట్టి మనం చదివితే, ఈ లోకములో మానవుడు పుట్టినది మొదలుకొని చచ్చేంత వరకు అనేకమైన వాటిని ఘనముగా ఎంచుతూ ఉంటారు. పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అవటానికి, వాళ్ళ యొక్క ఫ్యూచర్ బాగుండటానికి మొట్టమొదట పిల్లల్ని ఒక మంచి స్కూల్లో లేక కాలేజెస్లో జాయిన్ చేసి వాళ్ళని చదివి ఒక ఉన్నతమైనటువంటి ఒక జాబ్ చేస్తూ ఉన్నప్పుడు చాలాసార్లు సంతోషపడుతూ ఉంటాం. ఈ లోకంలో బ్రతకటానికి చదువు, ఉద్యోగము ఇవన్నీ అవసరమే. అయినా కోటి విద్యలు కూటి కొరకు అంటారు. ఈ లోకంలో కాలాల గురించి చెప్పేటప్పుడు చెప్పాను, ఆదాము అవ్వ దేవుని యొక్క మాటకు అవిధేయత చూపుట ద్వారా సృష్టి శాపకరంగా మార్చబడిపోయింది. మానవుని జీవితానికి ఇది ఒక శాపం. అయితే శాపాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాడు యేసుక్రీస్తు నమ్ముట ద్వారా. ఈ లోకములో మానవుడు
ఈ లోకం శాశ్వతమైంది, స్థిరమైంది, అవి ఘనమైనవి ఇవి ఘనమైనవి అనుకుంటారు. కానీ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్, దేవుని దృష్టిలో ఏవి ಕೂಡ ಘನమైనవి ಕಾನೇవి ಕಾವು, ಲೋಕములు ఉండేవి. ನಾನು ಹೇಳುವ ವಿಷಯವೇನೆಂದರೆ, ಮನುಷ್ಯರ ದೃಷ್ಟಿಯಲ್ಲಿ ಯಾವುದು ಘನವಾದದ್ದು ಇಲ್ಲ ಬೆಲೆಯುಳ್ಳದ್ದು ಎಂದು ತಿಳ್ಕೊಂತಾರೋ ಅವು ದೇವರ ದೃಷ್ಟಿಯಲ್ಲಿ ಅಸಹ್ಯವಾದದ್ದು. ಅರ್ಥ ಆಗ್ತಿದೆಯಮ್ಮ? ನಾನು ಹೇಳುವ ವಿಷಯವೇನೆಂದರೆ, ಮನುಷ್ಯರ ದೃಷ್ಟಿಯಲ್ಲಿ ಯಾವುದು ಬೆಲೆಯುಳ್ಳದ್ದು ಅಂತ ತಿಳ್ಕೊಂತೇವೋ ಅದು ದೇವರ ದೃಷ್ಟಿಯಲ್ಲಿ ಅಸಹ್ಯವಾದದ್ದು. ಈ ಲೋಕದಲ್ಲಿರುವ ಎಲ್ಲ ಕಾರ್ಯಗಳು అశాశ్వతవాదద్దే. గనుక ఏవి అసహ్యమైనవి, అవి మనుషుడు ఏవి వేటిని ఘనముగా ఎంచుతున్నాడు అంటే, మొట్టమొదట ఎడ్యుకేషన్. ఈ లోకంలో బ్రతకటానికి, జీవించటానికి మంచి మంచి చదువులు చదివించాలి అని చిన్న వయసులోనే, ఇంకా పెద్ద పెద్ద సిటీల్లో అయితే, బెంగళూరులో అక్కడ ఒక మేనేజర్ ఉన్నాడు, ఆయనకి ఇంకా పిల్లలే పుట్టలేదు, అప్పుడే స్కూల్లో పేరు రాయించాడట. పిల్లలే పుట్టలేదు. ఏం సార్ అంటే ఆ స్కూల్లో అడ్మిషన్ దొరకదు, అంత హైయర్ అంత మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఆ స్కూల్లో. మరి ఆ స్కూల్లో అడ్మిషన్ దొరకాలంటే చాలా కష్టం. అందుకే ముందుగానే 1 సంవత్సరం 2 సంవత్సరాల ముందే వాళ్ళు ఆ అడ్మిషన్ కొరకు పేరు రాసి పెడతారు. ఈయనైతే అసలు పిల్లలు పుట్టక మునిపే ఏమని, పాప పుట్టిందనుకో పలాని పేరు, బాబు పుట్టాడనుకో పలాని పేరు ఆల్రెడీ రాపిచ్చేసాడు అంతే. ఎందుకు అంటే పిల్లలకి ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్, మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి వాళ్ళ ఫ్యూచర్ బాగుండాలి అని మనం కోరుకుంటాం. ఇవన్నీ జనరల్గా సృష్టి యొక్క నియమ ప్రకారం ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. అయితే మనము వాటిని ఘనముగా ఎంచుతూ ఉంటాం. ఈ లోకంలో బ్రతకటానికి, జీవించటానికి ఇవన్నీ అవసరమే. కానీ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్, దేవుని దృష్టికి అది అసహ్యమైనది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వాక్యంలో చూడండి. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట అంటారు, ఆయన కూడా చదువుకున్నవాడే, ఈజ్ ఎడ్యుకేటెడ్. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:8, నిశ్చయముగా మన ప్రభు అయిన యేసుక్రీస్తును గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. చూడండి, ಅಪೊಸ್ತಲನಾದ ಪೌಲನು ಹೇಳುತ್ತಾರೆ, ಅವರು ಕೂಡ ಒಳ್ಳೆ ಎಜುಕೇಶನ್ ಯೂನಿವರ್ಸಿಟಿಯಲ್ಲಿ ಓದ್ಕೊಂಡಿದ್ದಾರೆ. ಆದರೂ ದಮಸ್ಕ ಎಂಬ ಮಾರ್ಗದಲ್ಲಿ ಕರ್ತನನ್ನ ಅವರು ದರ್ಶಿಸಿದ ನಂತರ ಸೌಲನು ಪೌಲನಾಗಿ ಮಾರ್ಪಟ್ಟಾಗ ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನು ಕುರಿತು ಅನೇಕ ಸ್ಥಳಗಳಲ್ಲಿ ಅವರನ್ನ ಕುರಿತು ಪ್ರಕಟಿಸುತ್ತಾ, ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನು ತಿಳ್ಕೊಳ್ಳುವ ಆ ಜ್ಞಾನಕ್ಕಿಂತ ಲೋಕದಲ್ಲಿರುವ ಜ್ಞಾನವು ವ್ಯರ್ಥವಾದದ್ದು ಅಂತ ಅವರು ಎಣಿಸ್ಕೊಳ್ತಾ ಇದ್ದಾರೆ. ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానము మనుషుల దృష్టికి అది గొప్పతనం. ఇప్పుడు మనుషులు జ్ఞానం కావాలని ఏం చేస్తారు, మంచిగా చదివిస్తూ ఉన్నాం, ఇక టీవీలు సినిమాలు అవి చూస్తే జనరల్ నాలెడ్జ్ కావాలి కదా అని అనుకుంటారు. మంచి చెడల అవగాహన ఉండాలి. కానీ వాటి ద్వారా కొందరి పిల్లల జీవితాలు, యవనస్తుల జీవితాలు పాడైపోతూ ఉన్నప్పుడు అది దేవుని దృష్టికి ఎలా విలువైనదిగా ఎంచబడుతుంది? కానే కాదు. గనుక ప్రేమిన వారలారా, అపోస్తలుడైన పౌలు గారు కూడా అంతవరకు నా కులమే గొప్పది, నా మతమే గొప్పది అని విరవిగుచూ ఉన్న ఆయన, దేవుడు ఆయనను దర్శించినప్పుడు ఆయన బ్రతుకు పరిపూర్ణంగా మారిపోయింది. ఇప్పుడు ఆయన చదువుకున్న చదువు, ఆ సర్టిఫికేట్లన్నీ దిబ్బలో పడేసి, చెత్తకుండలో పడేసి, ఇప్పుడు ఆయన యేసుక్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తం తనకున్నవన్నీ కూడా పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. ఇప్పుడు నేను కూడా చదువుకున్న సర్టిఫికేట్లు అన్నీ ఉన్నాయి. ఆ తర్వాత బైబిల్ స్టడీ చేసిన అవి కూడా సర్టిఫికేట్లు ఉన్నాయి. అవన్నీ ఏం చేశాను, ఇప్పుడు అక్కడ పడేశాను. ఇప్పుడు ఆ పౌలు గారు కూడా అంత లోక సంబంధమైన విద్యలు, జ్ఞానమంతా నేర్చుకొని ఇప్పుడు యేసుక్రీస్తుని గురించిన జ్ఞానమే మనకు శ్రేష్టమైనదిగా ఉండగా ఈ లోక సంబంధమైన జ్ఞానం వట్టిది అంటాడు. ಅಪೊಸ್ತಲನಾದ ಪೌಲನು ಅವರು ಚೆನ್ನಾಗಿ ಓದಿಕೊಂಡು ಒಳ್ಳೆ ವಿದ್ಯಾಭ್ಯಾಸ ಮಾಡಿದರು. ಆದರೆ ಯೇಸು ಸ್ವಾಮಿಯನ್ನ ದರ್ಶಿಸಿದ ನಂತರ ಯೇಸುಕ್ರಿಸ್ತನನ್ನು ತಿಳ್ಕೊಳ್ಳುವುದೇ ನಿತ್ಯ ಜೀವ, ಈ ಲೋಕದಲ್ಲಿರುವ ಜ್ಞಾನವು ವ್ಯರ್ಥವಾದದ್ದು ಅಂತೇಳಿ ಎಲ್ಲವನ್ನು ನಷ್ಟವಾಗಿ ಎಣಿಸಿಕೊಂಡರು.
ಇವಾಗ ನಾವು ಕೂಡ ಯಾವ ಜ್ಞಾನ ಶ್ರೇಷ್ಠವಾದದ್ದು ಎಂದು ಎಣಿಸಬೇಕು? ದೇವರ ಜ್ಞಾನ ಶ್ರೇಷ್ಠವಾದದ್ದು ಎಂದು ಎಣಿಸಬೇಕು. ಲೋಕ ಸಂಬಂಧವಾದ ಜ್ಞಾನ ಅಲ್ಲ. ಲೋಕ ಸಂಬಂಧವಾದ ಜ್ಞಾನ ಯಾವ ರೀತಿ ಇರುತ್ತದೆ? ನಮ್ಮೂರಲ್ಲಿ ಒಬ್ಬ ಡಬಲ್ ಗ್ರಾಜುಯೇಷನ್ ಓದಿದ್ದ ಒಬ್ಬ ವಯ್ಯ ಇದ್ದಾನೆ. ಆ ವಯ್ಯನ ಹತ್ರ ಹೋಗಿ ನೀವು ಏನು ಓದಿದ್ದೀರಿ ಅಂದರೆ, ನಾನಾ AA ಇಂಗ್ಲೀಷ್ ಮೇಜರ್ ಅಂತಾನೆ. ಮತ್ತೆ ಟಿಫಿನ್ ಮಾಡಿದೆ ಅಂದರೆ ಮಾಡಿದ್ದೀನಿ. ಏನು ತಿಂದೆ ಅಂದರೆ ಇಡ್ಲಿ ಕುಡ್ದೆ ಕಾಫಿ ತಿಂದೆ, ಇಡ್ಲಿ ಕುಡ್ದೆ ಕಾಫಿ ತಿಂದೆ, ಇಡ್ಲಿ ಕುಡ್ದೆ ಕಾಫಿ ತಿಂದೆ ಅಂಟಾడు. ఇడ్లీ త్రాగాను కాఫీ తిన్నాను, ఇడ్లీ త్రాగాను కాఫీ తిన్నాను అంటాడు. మరి ఇంగ్లీష్ మేజర్ చదువుకున్న అతనికి పిచ్చెక్కింది. మరి చదివి 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 పిచ్చెక్కి రైల్వే స్టేషన్లో అక్కడక్కడ చూస్తూ ఉంటాం. ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కొందరు వెర్రివాళ్ళుగా మార్చబడిపోయారు, కొందరు దేవుడే లేడని చెప్తూ ఉన్నారు, కొందరైతే పూర్తిగా లోక సంబంధమైన మార్గాల్లో నడుస్తూ ఉండగా, ఇప్పుడు మనకు మన పిల్లలకి లోక సంబంధమైన మంచి చెడుల అవగాహన అవసరమే అంటారు. కానీ వాటి ద్వారా కొన్నిసార్లు నష్టాలు వస్తాయి, ఇబ్బందులు కలుగుతాయి. అందుకే ఈ లోక సంబంధమైన జ్ఞానం దేవుని దృష్టికి వైరము అని వ్రాయబడి ఉన్నది. అయితే యేసుక్రీస్తుని గురించిన జ్ఞానం అది యాకోబు తన పత్రికలో రాస్తారు. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 17-18 వాక్యములు మీరు చదివితే అక్కడ, అయితే పైనుండి వచ్చు జ్ఞానం పవిత్రమైనది, చూడండి, సమాధానం చేయవారికి, చూడండి అక్కడ ఆయన అంటారు, పైనుండి వచ్చే జ్ఞానం ఎలాంటిది, భూ సంబంధమైన జ్ఞానం ఎలాంటిది. దేవుని యొక్క జ్ఞానము అది లోక సంబంధమైనటువంటి జ్ఞానం దేవుడు ద్వేషిస్తూ ఉన్నాడు. అవన్నీ లోకంలో ఉన్నంత వరకే అంటాడు. ఇప్పుడు బిఆర్ అంబేద్కర్ ఉన్నారు, ఆయన కూడా గొప్ప చదువు చదివాడు. ఆయన చనిపోయిన తర్వాత కొన్ని కాన్స్టిట్యూషన్ అలాగే మిగిలిపోయి, ఆ కాన్స్టిట్యూషన్ కూడా ఎక్కడి నుంచి తీసుకురాశారు? బైబిల్లో ఉంటున్నటువంటి వాటినే చట్టాలుగా రాశారు. అమెరికా, ఇంగ్లాండ్ దేశంలో ఆ ఫారిన్లో బైబిల్లో నుండి తీసివేయబడ్డటువంటి ఆజ్ఞల్నే వాళ్ళు చట్టాలుగా నియమించి, ఇప్పుడు అంబేద్కర్ గారు ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ಇಚ್ಚಾರು. ಲೋಕ ಸಂಬಂಧವಾದ ಜ್ಞಾನವು ದೇವದೃಷ್ಟಿಯಲ್ಲಿ ವೈರವಾಗಿದ್ದಾಗ ಪರಲೋಕದಿಂದ ಬಂದಂಥ ಜ್ಞಾನವನ್ನು ದೇವರು ಇಷ್ಟಪಡುತ್ತಾ ಇದ್ದಾರೆ. ಆ ಜ್ಞಾನವು ಪವಿತ್ರವಾದದ್ದು, ದಯೆ, ಕನಿಕರ, ಇನ್ನು ಒಳ್ಳೆ ಸತ್ಕಾರ್ಯಗಳಿಂದ ತುಂಬಿರುವುದಾಗಿರುವುದರಿಂದ ಆ ಜ್ಞಾನದಿಂದ ನಾವು ತುಂಬಲ್ಪಡಬೇಕು ಎಂದು ದೇವರು ಕೇಳಿಕೊಳ್ತಾ ಇದ್ದಾರೆ. ಈ ಲೋಕ ಸಂಬಂಧವಾದ ಜ್ಞಾನದಿಂದ ಜೀವಿಸಿದ ಆದರೆ ಈ ಲೋಕದಲ್ಲಿ ಬದುಕುವುದಕ್ಕೆ ಅವಶ್ಯವೇ. ಆದರೆ పరలోక సంబంధవాద జ్ఞాన, అందుకే దీన్ని ఏమంటారంటే స్పిరిచువల్ స్టడీ స్కూల్. ఇప్పుడు చూడండి, బడిలో కూర్చున్నట్టు కూర్చున్నారు. పరలోక రాజ్యానికి వెళ్ళే స్కూల్ ఇది, స్పిరిచువల్ స్టడీ స్కూల్. లోకంలో ఉండే స్కూలు బతుకు తెరువు కొరకు. అయితే ఇక్కడ మనం ఏం నేర్చుకుంటూ ఉన్నాము? మనము పరిపూర్ణతలోనికి వచ్చి మనము దేవుని యొక్క రాజ్యానికి వారసులు అవటానికి కావాల్సిన సత్యాలని దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు. అప్పుడు ఏది శ్రేష్టమైనదో ఒకసారి మనమే ఆలోచిస్తే పైనుండి వచ్చే జ్ఞానమే శ్రేష్టమైనది. హల్లెలూయా. రెండవదిగా లూకా సువార్త 12వ అధ్యాయము 20 వాక్యాన్ని చూడండి. ಎರಡನೇದಾಗಿ అయితే దేవుడు, పెరివాడా, ఈ రాత్రి ఈ ప్రాణమును అడుగుచున్నాను, నీవు సిద్ధపరిచిన. చూడండి, అక్కడ ఒక ధనవంతుని గురించి రాయబడి ఉన్నది. ధనవంతుని గురించి ಮೊದಲನೇದಾಗಿ ದೇವರ ದೃಷ್ಟಿಯಲ್ಲಿ ಲೋಕ ಸಂಬಂಧವಾದ ಕಾರ್ಯಗಳು ಮನುಷ್ಯನ ದೃಷ್ಟಿಯಲ್ಲಿ ಒಂದು ಒಳ್ಳೆಯದು ಅಂತ ತಿಳ್ಕೊಂತಾರೆ. ಆದರೆ ದೇವರ ದೃಷ್ಟಿಯಲ್ಲಿ ಅದು ಅಸಹ್ಯವಾದದ್ದು. ಯಾವುದು ಅಸಹ್ಯವಾದದ್ದಂದರೆ, ಮೊದಲನೇದು ಲೋಕ ಸಂಬಂಧವಾದ ಜ್ಞಾನ. ಅದು ದೇವರ ದೃಷ್ಟಿಯಲ್ಲಿ ಅಸಹ್ಯ. ಆದರೆ ನಾವು ಪರಲೋಕ ಸಂಬಂಧವಾದ ಜ್ಞಾನದಿಂದ ತುಂಬಲ್ಪಡಬೇಕು. ಎರಡನೇದಾಗಿ, ಈ ಲೋಕ ಸಂಬಂಧವಾದ ಮನುಷ್ಯರು ಹಣವನ್ನು ಹೆಚ್ಚಾಗಿ ಪ್ರೀತಿಸ್ತಾ ಇರ್ತಾರೆ. ಒಬ್ಬ ಧನವಂತನ ಬಗ್ಗೆ ಅಲ್ಲಿ ಲೂಕನು ಬರೆದ ಸುವಾರ್ತೆ 12ನೇ ಅಧ್ಯಾಯ
12ನೇ ಅಧ್ಯಾಯ 20-15 ವಾಕ್ಯದಲ್ಲಿ ನೀವು ನೋಡ್ಕೊಳ್ರ ಮೇಲೆ ಅದರಲ್ಲಿ అక్కడ ఆ ధనవంతుడు ఆ సంవత్సరం విస్తారంగా పంటలు పండించుకొని సంపాదించుకొని పంటలు సమకూర్చుకొని 17వ వాక్యములో నా పంట సమకూర్చుకున్నట్టుకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేను ఇలాగూ చేతును నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టి తాను సంతోషపడుతూ ఉన్నాడు. నా ప్రాణమా తిను త్రాగు సుఖించు, ఎంజాయ్, లోకంలో ఉన్నంతకాలం తినాలి త్రాగాలి సుఖించాలి అని. ఇక చనిపోయిన తర్వాత ఒక అతను అంటాడు, ఇప్పుడు తినకపోతే చచ్చిన తర్వాత తినం కదరా అంటాడు. ఇప్పుడే షుగర్ బీపీ వచ్చి చస్తున్నావురా, కొద్దిగా తిండి తక్కువ చేయరా అంటే, ఇప్పుడు కాకపోతే చచ్చిన తర్వాత తినం కదా, అందుకే ఇప్పుడే తింటాను ಅಂತಾడు. ಲೋಕದಲ್ಲಿರುವ ಮನುಷ್ಯರು ಹಣವನ್ನ ಹೆಚ್ಚಾಗಿ ಇಷ್ಟಪಡುತ್ತಾ ಇರ್ತಾರೆ. ಅವು ಅವಸರವೇ, ಅವು ಅವಶ್ಯಕತೆಯೇ. ಆದರೆ ಲೋಕ ಸಂಬಂಧವಾದ ದೈವ ಮಾರ್ಗದಲ್ಲಿ ನಡೆಯುವಂಥ ಅನುಭವವನ್ನು ಬಿಟ್ಟುಬಿಟ್ಟು ಲೋಕ ಸಂಬಂಧವಾದ ಅವುಗಳಿಗೋಸ್ಕರನೇ ತುಂಬ ಜನ ಅದಕ್ಕೋಸ್ಕರ ಹೋರಾಡ್ತಾ ಇರ್ತಾರೆ. ಧನವಂತನ ಬಗ್ಗೆ ಅಲ್ಲಿ ನಾವು ನೋಡುತ್ತೇವೆ. ಆ ಧನವಂತನು ಕೂಡ ತನ್ನ ಮನಸ್ಸಿನಲ್ಲಿ ತಾನು ಅನ್ಕೊಂಡ, ಏನಂತ, ತಿಂದು ಕುಡಿದು ಸುಖವಾಗಿರು ಅಂತೇಳಿ. ಆದರೆ ರಾತ್ರಿಯಲ್ಲಿ ದೇವರು ಬಂದು ಏನು ಹೇಳ್ತಾರೆ, ಬುದ್ಧಿಹೀನನೇ, ನೀನು ಸತ್ತರೆ ನೀನು ಸಂಪಾದಿಸಿರುವ ಆಸ್ತಿ ಯಾರು ಅನುಭವಿಸ್ತಾರೆ? ಅವ್ರು ಅನುಭವಿಸೋದಿಲ್ಲ. ಕೆಲವರು ಅವರು ಅನುಭವಿಸೋದಿಲ್ಲ, పక్కదಲ್ಲಿರೋರಿಗೂ కొడಲ್ಲ. కొందరు లోక సంబంధమైనటువంటి ఆస్తులు సంపదలు కలిగిన వాళ్ళు చూడండి, ఈ ధనవంతుని వలె లోకములో చాలా మంది నా ప్రాణమా తిను త్రాగు సుఖించు ఎంజాయ్ చేయి, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు అని అనుకుంటూ ఉంటారు. అంటే ఆ ధనవంతుడు తనకున్న డబ్బు మీద ఆస్తి మీద డిపెండ్ అయి బ్రతుకుతూ ఉన్నాడు, కానీ దేవుని మీద ఆధారపడి బ్రతకట్లేదు. అందుకే దేవుడు అంటాడు 15వ వాక్యములో మీరు చూడండి, మరియు ఎడమియక జాగ్రత్త పడుడి, చూడండి, ఒకని యొక్క కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు. ఈ రోజుల్లో చూస్తూ ఉన్నాం సహజంగా, డబ్బు ఎక్కువయ్యే కొలది కుటుంబాల్లో టెన్షన్స్, సమస్యలు, ఇబ్బందులు వచ్చి ఎంతోమంది ఆత్మహత్య చేసుకొని వస్తూ ఉన్నారు. గొప్ప గొప్ప ఐశ్వర్యవంతులే. మరలా గతంలో కూడా చెప్పాను, చిలుకలూరుపేటలో ఆ పొగాకు మిల్లు ఓనరు ఆ ట్రైన్ కింద పడి చచ్చిపోయాడు, ఫుల్లుగా దాగి. కోట్ల ఆస్తి ఉంది, అయినా కూడా అతనికి అలాంటి పరిస్థితి ఎందుకు కలిగింది? నెమ్మది లేదు, సమాధానం లేదు. కారణం ఏంటంటే ఆ డబ్బు దగ్గరే గొడవ వచ్చింది భార్య భర్త మధ్యలో. నేను చెప్పినట్లుగా నువ్వు వినాలి అంటే ఆమె అంటది నేను చెప్పినట్టు నువ్వు వినాలని. ఆ చిన్న గొడవకి తన యొక్క జీవితాన్ని సాతాను చేతులకు అప్పగించేశాడు. ಲೋಕದಲ್ಲಿ ಅನೇಕರು ಈ ಹಣದಿಂದ ಅನೇಕ ವಿಧವಾದ ಸಮಸ್ಯೆಗಳನ್ನು ತಂದುಕೊಳ್ತಾ ಇದ್ದಾರೆ. ಆದರೆ ಬೈಬಲ್ ಹೇಳಿರುವಂಥ ವಿಷಯವೇನೆಂದರೆ, ಹಣವು ಸಮಸ್ತ ವಿಧವಾದ ಕೆಟ್ಟತನಕ್ಕೆ ಮೂಲವು. ಪ್ರತಿಯೊಂದು ಸ್ಥಳದಲ್ಲೂ ನೋಡ್ರಿ, ಬಂಧು ಮಿತ್ರರು ಇರ್ತಾರ, ಸಾಲ ಕೊಡ್ರಿ 10,000 ಅಂತಾರ, ಇಸ್ಕೊಂತಾರೆ, ಮತ್ತೆ ಕೊಡಲ್ಲ. ಅವಾಗೇನಾಗುತ್ತೆ, ಆ ರಕ್ತ ಸಂಬಂಧ ಅನ್ನೋದು ಹಾಳಾಗ್ತಾ ಇರುತ್ತೆ. ಸಭೆಯಲ್ಲಿ ಬರ್ತಾರ, ಸಾಲ ಕೊಡ್ರಿ ಅಂತೇಳಿ 20,000 ಸಾಲ ತಗೊಂತಾರೆ. ಆಮೇಲೆ ಕೊಡದೇ ಇದ್ರೆ ಏನು ಮಾಡ್ತಾರೆ, ಅವ್ರ ಮೇಲಿರುವಂಥ ಸಿಟ್ಟು ಯೇಸು ಸ್ವಾಮಿ ಮೇಲೆ ಹಾಕ್ತಾರೆ. ಚರ್ಚಿಗೆ ಬರಲ್ಲ, ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ಕೊಳ್ಳಲ್ಲ, ಬೈಬಲ್ ಓದಲ್ಲ. ಯಾಕೆ ಚರ್ಚಿಗೆ ಬಂದಿಲ್ಲ ಅಂದರೆ, ಆ ಅಮ್ಮನಿಗೆ ಸಾಲ ಕೊಟ್ಟೆ, ಅದಕ್ಕೆ ನಾನು ಚರ್ಚಿಗೆ ಬರಲ್ಲ ಅಂತ ಇದೆ ಒಂದಮ್ಮ. ಇವಾಗ ಸಾಲ ಕೊಟ್ಟಿದ್ದು ಯೇಸು స్వామిగాದ್ರೆ ಕೇಳ್ಬೋದು. చూడండి, కొందరు మనుషులలో ఉన్నటువంటి బలహీనతలను బట్టి దేవుని మీద నేరారోపణ చేసి, అందుకే చెప్తూ ఉంటాను, సంఘంలో ఉన్నా ఎక్కడ ఉన్నా ఇతరులకు అప్పులు ఇవ్వడం, అప్పు పుచ్చుకోవడం అసాధ్యమైనంత వరకు ఎవరి లిమిట్లో వాళ్ళు ఉన్నప్పుడు ఏ సమస్యలు కూడా రానే రావు. హల్లెలూయా. ఉదయం చెప్పాను కొన్ని విషయాలు. సంఘాల్లో జరిగే పరిస్థితులన్నీ కలవర పెట్టేవాళ్ళు ఉంటారు, ఇబ్బందులు పెట్టేవాళ్ళు ఉంటారని. గనుక ఆ ధనవంతుడు అనుకున్నాడు, కానీ దేవుని దృష్టికి అవన్నీ కూడా వేస్ట్ అంటాడు. ఇంకా లోతుగా చెప్పాలంటే, చెవులకి నెక్లెస్ ఇవన్నీ వేశారుగా. లోతుగా చెప్పాలంటే ప్రకటన గ్రంథంలో ఉన్న విషయం ఏంటో తెలుసునా? మనం వెళ్ళబోయే పరలోక రాజ్యంలో 12 రకములైనటువంటి ముత్యములు, ఇంకా వెండి, బంగారు,
వజ్రపు బంగారు వీధుల్లో మనము నడవబోతూ ఉన్నాము. హల్లెలూయా. ఇప్పుడు ఓ పెద్ద పాస్టర్ అంటారు, ఇప్పుడు అవన్నీ చెవికి ముక్కి తగిలించుంటే హౌ ద ఫులిష్ పీపుల్స్ అంటాడు. ఇప్పుడు కాళ్ళ దగ్గర ఉండేటువంటి వాటిని ఇప్పుడు అలా ధరించుకుంటే, అందుకే ఫారినర్స్ చూడండి, వాళ్ళకి ఏముండవు. ఫారినర్స్ అంటే వాళ్ళలో ఉండే పద్ధతులు వేరు అనుకోండి, కానీ ఓ సత్యం ఏంటంటే, బైబిల్లో ఉండే సత్యం ఏంటంటే, కాళ్ళ క్రింద ఉండవలసినటువంటి బంగారాన్ని అలా మనుషులు ధరించుకుంటున్నప్పుడు ఫులిష్ పీపుల్ అని చెప్పిద్ది బైబిల్. పోనీ అది వదిలేసినా కూడా ఇప్పుడు ఫుల్గా ధరించుకొని వెళ్తే దొంగోడు ఊరుకుంటాడా? మర్యాదగా తీసి చేసేయి. హైదరాబాద్లో ఒక ఆమె కాలు గజ్జలు రాలేదని చెప్పి ఆ కాలు అంతవరకు నరికేసాడండి ఆ రోజుల్లో, ఒక 5 సంవత్సరాల క్రితం. మరలా ఒక ఆమె ఉంగరం రాకపోతే అంతవరకు కట్ చేసి వ్రేల్ని తీసుకెళ్ళిపోయాడు. ఇంకొక ఆమె అవి బుట్టలు రాకపోతే ఆ చెవిని కూడా కోసి తీసుకెళ్ళిపోయాడు, ఆ చెవితో పాటు. ఇవన్నీ క్రైమ్ స్టోరీస్, ఇవన్నీ కొత్త ఏం కాదు, మీకు తెలిసినయే. ఇప్పుడు అందుకే పేతురు గారు ఆ రోజుల్లోనే చెప్పారు. ఎందుకు అలాంటి సమస్యలు ఈ రోజుల్లో వస్తున్నాయి కనుకని ఆ రోజుల్లోనే చెప్పారు, మీరు జాగ్రత్తగా ఉండండి అని. ಲೋಕ ಸಂಬಂಧವಾದ ಶ್ರೇಷ್ಠವಾದ ಕಾರ್ಯವು ಹಣ, ಬಂಗಾರ, ಇನ್ನು ಅನೇಕ ವಿಧವಾದದ್ದು ನಾವು ಅಮೂಲ್ಯವಾದದ್ದು ಅಂತ ತಿಳ್ಕೊಳ್ತೇವೆ. ಇವಾಗ ಬಂಗಾರ ಫುಲ್ ಹಾಕೊಂಡು ಹೋದ್ರೆ ಕಳ್ಳ ಬಿಡ್ತಾನ? ಹಬ್ಬ ಮಾಡ್ಕೊಂತಾನೆ ಕ್ರಿಸ್ಮಸ್. ಮನುಷ್ಯರ ದೃಷ್ಟಿಯಲ್ಲಿ, ನಮ್ಮ ದೃಷ್ಟಿಯಲ್ಲಿ ಅಬ್ಬೋ ರೀ ಯಜಮಾನ್ರೆ ಅರ್ಜೆಂಟಾಗಿ ನೆಕ್ಲೆಸ್ ಕೊಡಿಸ್ರಿ, ಸ್ವಲ್ಪ ಬಂಗಾರ ಕಮ್ಮಿ ಆಗಿದೆ ಅಂತೆ, ರೇಟ್ ಕಡಿಮೆ ಆಗಿದೆ ಅಂತೆ, ತಗೋ ನೆಕ್ಲೆಸ್. సాధ్యమైనంత వరకు ఒక లిమిట్. అందుకే తిమోతిలో పౌలు గారు అంటారు తిమోతికి, ಪ್ರತಿ ವಿಷಯದಲ್ಲೂ మీరు మితముగా ఉండండి. ಬೇಕು ಮನುಷ್ಯನಿಗೆ, ಆದರೆ ಪ್ರತಿಯೊಂದು ವಿಷಯದಲ್ಲೂ ಒಂದು ಲಿಮಿಟ್ ಪ್ರತಿಯೊಂದು ವಿಷಯದಲ್ಲೂ మీరు మితముగా ఉండండి అంటాడు. గనుక మనుషులు దేవుని దృష్టిలో ఇవన్నీ కూడా వేస్ట్. కానీ మనం ఈ లోకంలో బ్రతకటానికి అవసరమే కానీ దేవుని దృష్టిలో ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ అవన్నీ అసహ్యంగా ఉంది. మనం అనుకున్నా కూడా బ్రతకటానికి అలాగుంటే ఇంకా ఈ లోకం ఎందుకు అంటారు. నిజమే, కానీ బ్రతకటానికి కొంతకాలం అవసరమే. కానీ ప్రతి విషయంలో తిమోతికి పౌలు గారు అంటారు, మీరు మితముగా ఉండండి. ಪ್ರತಿಯೊಂದು ವಿಷಯದಲ್ಲೂ ನೀವು ಲಿಮಿಟ್ ಆಗಿ ಇರ್ರಿ. ಒಬ್ಬ ಭಕ್ತನು ದೇವರ ಬಳಿ ಕೇಳ್ತಾನೆ, ಅಧಿಕವಾಗಿ ದುಡ್ಡು ಹಣ ಬೇಡ, ಅಧಿಕವಾಗಿ ಬಡತನ ಬೇಡ, ಹಣ ಹೆಚ್ಚಿಗೆ ಆದರೆ ಹಣವೆಂದರೆ ಹೆಣವು ಬಾಯಿ ತೆರೆಯುತ್ತೆ, పణమెంట్రాల్ పెణము బాయి తెరక్కుం అంటారు. సమాధుల దగ్గరికి వెళ్ళి డబ్బు అనగానే అని ఆ చచ్చిపోయిన బాడీకు లేచి వచ్చిద్దట. ಹಣವೆಂದರೆ ಹೆಣವು ಬಾಯಿ ತೆರೆಯುತ್ತೆ. ಲೋಕದಲ್ಲಿ ಜೀವಿಸುವುದಕ್ಕೆ ಅವು ಅವಶ್ಯಕತೆವೇ, ಆದರೆ ಅದರ ಮೇಲೆ ನಾವು ಆಧಾರಪಟ್ಟು ಜೀವಿಸಬಾರದು. ಅದರ ಮೇಲೆ ಆಧಾರಪಟ್ಟು ಒಬ್ಬ ಅಂಕಲ್ ಅಂತಾರೆ, ದುಡ್ಡಿಲ್ಲದೆ ಇದ್ರೆ నేను చర్చికి స్థలాన్ని కొడుకోవడానికాగಲ್ಲ ಬ್ರದರ್ ಅಂತಾರೆ. ದುಡ್ಡು ಅವಶ್ಯನೇ, ಆದರೆ ಅದರ ಮೇಲೆ ಡಿಪೆಂಡ್ ಆಗಿ ಅದೇ ಬೇಕಂತ ಹೇಳಿದ್ರೆ ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు. కుటుంబాల్లో కానీ, సంఘములో కానీ, సమాజంలో కానీ రక్త సంబంధికులు ఎంతో స్నేహంగా ఉండేవాళ్ళు కూడా శత్రువులుగా మారిపోతున్నారు. గల కారణం ఏంటో తెలుసునా? ఈ డబ్బు ద్వారానే. ఇచ్చిపుచ్చుకోవడమో లేక చిన్న చిన్న విషయాల్లో పెద్ద గొడవ చేసుకుంటూ ఉన్నారు ఈ రోజుల్లో. గనుక సమస్త ధనము సమస్త విధములైన కీడులకు మూలము. సామెతల గ్రంథం 11:30 వాక్యములు మీరు చూడండి. సామెతలు 11:30. సామెతల గ్రంథం 11:30. నీతిమంతుడు చూడండి 11వ అధ్యాయము సామెతల గ్రంథం 30వ వాక్యం. నీతిమంతులకు ఇచ్చు ఫలము జీవవృక్షము, జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు. నీతిమంతులకు ఇచ్చు ఫలము జీవవృక్షము అంటే వీఆర్ ద రైచియస్నెస్ పీపుల్. మనం నీతిమంతులమై ఉన్నాము. మనకు వచ్చేటువంటి ఆశీర్వాదాలు, అవి ఫలాలు, అవి మనకు ఆశీర్వాదకరంగా దేవుడు ఇచ్చాడు. అవి ఇచ్చినప్పుడు దేవుని నామాన్ని గణపరుస్తూ మనము దేవుని సన్నిధిలో సాక్షిగా ఉండాలి. ఇంకా లోతైన సత్యం ఏంటంటే, డబ్బు అధికంగా ఉందనుకో, క్రైస్తవులు దేవుని ప్రజలైన వాళ్ళు దేవుని కొరకు ఖర్చు పెట్టడం చాలా ముఖ్యం.
ఇప్పుడు ಲೋಕಸ್ಥರು చూడండి, ಲೋಕದಲ್ಲಿರುವ ಮನುಷ್ಯರು ನಾವು ನೋಡ್ತೇವೆ. ತಿರುಪತಿಗೆ ಒಬ್ಬ ಅಯ್ಯ ಆ ತಕ್ಕಡಿ ಮೇಲೆ ಕುತ್ಕೊಂಡು ಒಂದು ಕಡೆ, ಇನ್ನೊಂದು ಕಡೆ ಫುಲ್ಲು ಹಣ, డబ్బులు దారపోస్తూ ఉంటారు విగ్రహారాధన కొరకు. ఆ శ్రావణ బెళగల దగ్గర సంవత్సరానికి ఒకసారి గోమటేశ్వర్ అంటాడు చూడండి. ఆ గోమటేశ్వరికి లక్షలు ఖర్చు పెట్టి పాలు, తేనె, ఇంకా అన్ని రకాల తైలాభిషేకాలు చేస్తూ ఉంటారు. అప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మరి లోక సంబంధమైన వ్యర్థమైన వాటికి మనుషులు అంత ఖర్చు పెడుతూ ఉండగా మనము దేవుని కొరకు ప్రయాసపడి ఖర్చు పెట్టి మన ద్వారా మనకున్న దాంట్లోనే దేవుని కొరకు సాధ్యమైనంత వరకు మీరు దేవుని కొరకు ప్రయాస పడుతూ ఉన్నారు. దాని యొక్క ప్రతిఫలాన్ని మీరు దేవుని ద్వారా అనుభవిస్తూ ఉన్నారు. హల్లెలూయా. దేవుని గణపరుస్తూ ఉన్నారు, దశంభాగాలు కానుకలు ఇచ్చి. గనుక దేవుని దృష్టిలో అవి లోకంలో అసహ్యమైనవి, కానీ దేవుని దృష్టిలో అసహ్యమైనవి. మనం బ్రతకటానికి అవసరమే, కానీ వాటి మీదనే ఆధారపడి ఎప్పుడు కూడా జీవించకూడదు అని బైబిల్ క్లియర్గా చెప్తుంది. ప్రియమైన వారలారా, మనిషికి బ్రతకటానికి అంత డబ్బు, అంత అన్నం. అందుకే తిమోతి పత్రికలో ఒక మాట అంటారు చూడండి, మనం ఈ లోకంలోనికి ఏమీ తీసుకొని పోలేము, ఏమీ తీసుకొని రాలేము. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 6, 7, 8 ವಾಕ್ಯಾలు. ತಿಮೋತಿನಿಗೆ ಬರೆದ ಮೊದಲನೇ ಪತ್ರಿಕೆ 6ನೇ ಅಧ್ಯಾಯ 6, 7, 8ನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ ನಾವು ನೋಡುವಾಗ, ಸಂತುಷ್ಟಿ ಸಹಿತమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, ఏమీ తీసుకొని పోలేము. కాగా చూడండి, ಮನುಷ್ಯನಿಗೆ ಏವಿ ತೃಪ್ತಿ, ಮನುಷ್ಯನಿಗೆ ಯಾವುದು ತೃಪ್ತಿಯನ್ನು ಕೊಡುತ್ತದೆ? ಅನ್ನ, ವಸ್ತ್ರಗಳು. ಹಸಿವಾಗಿದೆ ಊಟ ಕೊಡ್ರಿ ಅಂತ ಕೇಳ್ತಾನೆ ಹೊರತು ಬಂಗಾರ ಕೊಡ್ರಿ ಅಂತ ಕೇಳ್ತಾನ. ನೀರಡಿಕೆ ಆಗಿದೆ, ಬಾಯಾರಿಕೆ ಆಗಿದೆ, ನೀರು ಅಂತಾನೆ. ಆ ಕರ್ನೂಲಲ್ಲಿ ಸೇವೆ ಮಾಡಬೇಕಾದ್ರೆ ಎಲ್ಲರೂ ಭಯಂಕರವಾದ ತುಫಾನ್ ಬಂತಲ್ಲಿ. ಅಲ್ಲಿ ಬಂದು ಎಲ್ಲರೂ ಓಡೋಗ್ತಿದ್ದಾರೆ ಪ್ರಾಣವನ್ನು ಕಾಪಾಡಿಕೊಳ್ಳೋದಕ್ಕೋಸ್ಕರ. ಒಂದಮ್ಮ ಕಲರ್ ಟಿವಿ ತಲೆ ಮೇಲೆ ಇಟ್ಕೊಂಡು ಓಡೋಗ್ತಾ ಇದ್ದಾಳೆ ಇನ್ನೊಂದು ಕಡೆಗೆ. ಏನಮ್ಮ ಎಲ್ಲರೂ ಪ್ರಾಣ ಬಚಾವ್ ಮಾಡ್ಕೊಳ್ಳೋದಕ್ಕೋಸ್ಕರ ಓಡಾಡ್ತಿದ್ದಾರೆ, ನೀನು ಯಾಕೆ ಟಿವಿ ಎತ್ಕೊಂಡು ಹೋಗ್ತಿದ್ದೆ ಅಂದರೆ, ಇದು 20,000 ಟಿವಿ, ಕಲರ್ ಟಿವಿ ಅಂತಾಳ ಅಮ್ಮ. ಇವಾಗ ಪ್ರಾಣ ಮುಖ್ಯನ, ಕಲರ್ ಟಿವಿ ಮುಖ್ಯನ? ಪ್ರಾಣ ಮುಖ್ಯ. ಎಲ್ಲರೂ ಅವರ ಮೈ ಮೇಲಿರುವಂಥ ಒಡವೆ ಕೊಟ್ಬಿಟ್ಟು ನಮ್ಮನ್ನು ಕಾಪಾಡ್ರಿ ಅಂತ ಕೇಳ್ಕೊತಿದ್ರೆ, ಅವಮ್ಮ ಕಲರ್ ಟಿವಿ ನೆತ್ತಿ ಮೇಲೆ ಇಟ್ಕೊಂಡು, ತಲೆ ಮೇಲೆ ಇಟ್ಕೊಂಡು ಓಡೋಗ್ತಾ ಇದ್ದಾಳೆ. ಅಂದರೆ ఆ అమ్మనికి కలర్ టీవీ ఇంపార్టెంట్. మనుషునికి ఇప్పుడు కలర్ టీవీ, ఫ్రిడ్జు ఇవి అవసరమే, కానీ అవి ఇంపార్టెంట్గా మనం ఎంచకూడదు. ఉందంటే ఉందంతే. సపోజ్ ఫోన్ ఉందనుకోండి, ఉందంటే ఉందంతే. ఇంకా దాన్నే పద్దాకులు గెలుక్కుంటా చూసుకుంటా, ఎవరు మెసేజ్ పెట్టారు, ఎవరు వాట్సాప్ పెట్టారు, ఎవరు అని ఐఫోన్లో చూసుకుంటా. అవసరమే, కాదనట్లేదు. కానీ యశ్వన్ గారు చెప్పేవాడు, కోతికి కొబ్బరికాయ దొరికినట్టుగా. ಕೋತಿಗೆ ಕೊಬ್ಬರಿ ಸಿಗ್ದಂಗೆ ಅದನ್ನೇ ನೋಡ್ಕೊಂತ, ಅದನ್ನೇ 24 ಗಂಟೆ ಅದರಲ್ಲೇ మనోవ్యాధి ಬಂದಂಗೆ. మనోవ్యాధి ఉందంటే ఉందంతే. కొన్నిసార్లు సెల్ ఫోన్ విలువైంది అనుకుంటాం, కొత్తలో దాని గురించిన ఆసక్తి. ఇప్పుడైతే ఎందుకన్నా సెల్ ఫోన్ వచ్చిందో అనిపించింది కొన్నిసార్లు. అవి మంచి చెడుల అవగాహన ఉంది గనుక దేవుడి లోకంలో మానవుడు సృష్టించిన ప్రతిదీ కూడా అసహ్యంగా హేట్ చేస్తూ ఉన్నాడు. మనమైతే వామ్మో సెల్ ఫోన్ అంట, టీవీ అంట, ఫ్రిడ్జ్ అంట, మంచాలంట, కంచాలంట అని వీటి గురించి ఇంపార్టెంట్ ఇస్తూ ఉంటాము. ఉన్నాయంటే ఉన్నాయి అంతే. వాటి గురించి ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టకుండా మనము దేవుని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. మనం ఏదైతే కోరుకుంటామో అవి దొరకవు. మనం వాటి మీద ఇంట్రెస్ట్ లేకుండా ఉన్నాం అనుకో, అవే వస్తాయి. ఇది నా ఎక్స్పీరియన్స్ని బట్టి చెప్తూ ఉన్నాను. కొన్నిసార్లు చిన్న ఫోన్ ఉండేది, ఏమోలే ఉంటే ఉండదులే అనుకున్నాను. ఒక ఆయన ప్రార్థన చేస్తే ఆయన టచ్ ఫోన్ తీసి ఇచ్చాడు. ఏదైనా కూడా అంటే మనం ఏది కావాలి అనుకుంటామో అవి రావు.
మనం మౌనంగా ఉండి డ్యూటీలు చేసుకుంటూ పని చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తాయి అంతే. దేవుడే సమకూరుస్తాడు. వాటి మీదే ఆధారపడి వాటి మీదే ఉన్నప్పుడు అవి మనకు దొరకకపోవచ్చు ప్రేమైన వారలారా. కనుక మొట్టమొదట ఎడ్యుకేషన్, ఈ లోకంలో ఉంటున్నటువంటి ఎడ్యుకేషన్ గొప్పదిగా అనుకుంటారు. రెండవది డబ్బు శ్రేష్టమైనది ఎంచుకుంటారు, కానీ అది దేవుని దృష్టికి అసహ్యమైనవి. లోకములో అవసరమే, కానీ అధికమైన వాటి యందు గొప్ప వాటి యందు నేను మనసుంచకుండా నన్ను కాపాడు ప్రభు అని దావీదు ఒకసారి ప్రార్థన చేస్తాడు. అధికమైన వాటి యందు గొప్ప వాటి యందు మనసుంచకుండా నన్ను ಕಾಪಾಡಂಡಿ. ಅಧಿಕವಾಗಿ ನನಗೆ ಹಣ ಬೇಕು, ಆಸ್ತಿ ಬೇಕು ಅಂತೇಳಿ ಅಧಿಕವಾಗಿ ಹೆಚ್ಚಳಿಕೆಯಿಂದ ಕೂಡಿರುವಂಥ ಅನುಭವ ನನಗೆ ಬೇಡ ಅಂತೇಳಿ ದಾವೀದನು ಕೇಳ್ಕೊತಾ ಇರ್ತಾನೆ. ದುರಾಸೆ ದುಃಖಕ್ಕೆ ಮೂಲ ಅಂತಾರೆ. ಒಂದ್ಸಾರಿ ಒಬ್ಬ ರೈತ ಏನು ಮಾಡ್ದೆ ಅಂದರೆ, ಒಬ್ಬ ಅರಸನ ಬಳಿ ಬಂದು, ರಾಜರೇ ನಾನು ಭಯಂಕರ ಬಡವನಾಗಿದ್ದೇನೆ, ಒಂದು ಅರ್ಧ ಎಕರೆ ಸ್ಥಳ ಕೊಟ್ಟರೆ ನಾನು ಹೋಗಿ ಯಾವುದೋ ಒಂದು ಬೇಸಾಯ ಮಾಡಿಕೊಂಡು ಕೆಲಸ ಮಾಡ್ಕೊತೀನಿ, ಒಂದು ಅರ್ಧ ಎಕರೆ ಕೊಡ್ರಿ ಅಂತ ಕೇಳಕ್ಕೆ ಬಂದ. ಆ ರಾಜನ ಏನು ಮಾಡ್ದ ಅಂದರೆ, ಅರಸನು ನಿನಗೆ ಎಷ್ಟು ಬೇಕು ಅಂದ. ಓ, ರಾಜ ಹೆಚ್ಚಿಗೆ ಕೊಡಂಗಿದ್ದಾನೆ ಅಂತೇಳಿ ಒಂದು ಎಕರೆ 2 ಎಕರೆ ಅಂತ ಒಂಥರ ಮಾತಾಡ್ತಾ ಇದ್ದ. ಸರಿ, ಇದಿಗೋ ಇಲ್ಲಿದೆಯಲ್ಲ, ಭೂಮಿ ಇದೆಯಲ್ಲ, ನೀನು ಓಡು, ಎಷ್ಟು ದೂರ ಹೋಗ್ತೀಯೋ ಅಷ್ಟು ಭೂಮಿ ಎಲ್ಲ ನೀನೇ ತಗೋ ಅಂತ ಅಂದ ಅರಸ. ಅವಾಗ ಅವನೇನು ಮಾಡ್ದ, ರೈತ ಅಬ್ಬಾ ಒಳ್ಳೆ ಚಾನ್ಸ್ ಸಿಕ್ತೆ ಅಂತೇಳಿ 1 ಎಕರೆ ಅಷ್ಟು ದೂರವಾಗಿ ಓಡೋದ. ಅಷ್ಟು ಸಾಕಲ್ವ ಮನುಷ್ಯನಿಗೆ? ಇನ್ನೊಂದು ಎಕರೆ ಅಷ್ಟು ದೂರ ಓಡೋದ, 2 ಎಕರೆ ಸಾಕಲ್ವ? 2 ಎಕರೆ. ಅವನಿಗೆ ಆಸೆ ಹೆಚ್ಚಾಗಿ 3 ಎಕರೆ 4 ಎಕರೆ ಅಷ್ಟು ಓಡಿ 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 ಇನ್ನು ಓಡ್ತಾನೆ ಇದ್ದಾನೆ. ಅರಸ ಒಂದು ಮಾತು ಹೇಳ್ದ, ಸಂಜೆ 6 ಗಂಟೆಗೆಲ್ಲ 5 ಗಂಟೆಗೆಲ್ಲ ನನ್ನ ಹತ್ರ ಬಂದ್ರೇನೆ ಅವು ಸಿಗುತ್ತೆ, ಇಲ್ಲಾಂದ್ರೆ ಕೊಡಲ್ಲ ಅಂತ ಹೇಳಿ. ಬೆಳಿಗ್ಗೆ 6 ಗಂಟೆಗೆ ಓಡೋದವನು 1 ಎಕರೆ 5 ಎಕರೆ 10 ಎಕರೆ 20 ಎಕರೆ ಅಂತೇಳಿ ಇನ್ನೂ ದುರಾಸೆಯಿಂದ ಆಸೆ ಇರಬೇಕು, ಆದರೆ ದುರಾಸೆಯಿಂದ ಓಡಿ 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 ಸಾಯಂಕಾಲ 3-4 ಗಂಟೆ ಆಯಿತು. ಇವಾಗ ಮತ್ತೆ ರಿವರ್ಸು ಅರಸನ ಬಳಿ ಬರಬೇಕಲ್ವಾ? ಅಯ್ಯೋ ಟೈಮ್ ಆಗೋಯ್ತು, 5 ಗಂಟೆ ಆಯಿತು 6 ಗಂಟೆ ಆಯಿತು ಅಂತೇಳಿ ರಿಟರ್ನ್ ಬರ್ತಿರ್ಬೇಕಾದ್ರೆ ಹಾರ್ಟ್ ಅಟ್ಯಾಕ್ ಬಂದು ಸತ್ತೋದು ಅಷ್ಟೇ. దురాసే దుఃఖಕ್ಕೆ మూల అంటారు. ఈ లోకంలో మనకు అవసరమే, కానీ అధికమైన వాటి యందు గొప్ప వాటి యందు మనసుంచక. తెస్సలోనికలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వాక్యం నుండి 12వ వాక్యం 19-20 వాక్యాలు మీరు తర్వాత చదువుకోనండి. అక్కడ ఒక ముఖ్యమైన మాట, తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 7వ వాక్యాన్ని చూడండి. అయితే మేము మీలో ఎవరికైనాను భారముగా ఉండకూడదని రాత్రింబగళ్ళు కష్టము చేసి. చూడండి, అక్కడ 7వ వాక్యం నుండి 12వ వాక్యం వరకు మీరు చూడండి. అపోస్తులు అయిన పౌలు సంఘాన్ని స్థాపించి విశ్వాసులు నియమించినప్పుడు అక్కడ సంఘం పరిచర్య జరగటానికి ఇప్పుడు మీరు ఇస్తేగా జరిగేది, లేకపోతే నేనే జాబ్ చేసుకోవచ్చుగా. ఇప్పుడు సంఘం ఆ రోజుల్లో పౌలు గారు స్థాపించినప్పుడు ఫుల్ టైం పరిచర్య అది. ఆ సంఘంలో పరిచర్య జరగటానికి, అక్కర్ల అవసరతలు తీర్చబడటానికి ఇప్పుడు విశ్వాసులు ఇస్తేనే జరిగిద్ది, లేకపోతే ఎక్కడ జరిగిద్ది? ఇప్పుడు మీరు ఇస్తేనే మేము తింటాం, లేకపోతే ఇంక పస్తుండి ఉపవాసాలు నుండి స్తోత్రాలు చెప్పుకోవడం. ఓ పరిచర్య ఆ రోజుల్లో. అందుకే అలాంటి పరిచర్యలో కొన్నిసార్లు కొందరు పరిస్థితిని బట్టి పౌలు గారు కూడా ఏం చేశారంటే, వారికి భారంగా ఉండకూడదని చెప్పి ఉద్యోగం చేసి రాత్రింబగళ్ళు కష్టపడి పనిచేసి వాళ్ళు సువార్తను ప్రకటించారు. సంఘం మీద ఆధారపడలేదు. వాళ్ళకి భారంగా ఉండకూడదని, వాళ్ళకి ఇబ్బందులు పెట్టకూడదని, ఇబ్బందులు పెట్టకూడదని చెప్పి పౌలు గారు కూడా కొన్నిసార్లు డేరాలు కుట్టుకొని రాత్రింబగళ్ళు కష్టపడి వాళ్ళు సువార్తను ప్రకటించి సంఘాలు స్థాపించారు. ప్రియమైన వారలారా, కనుక ఈ రోజుల్లో కూడా ఈ పరిచర్య
విస్తరించబడటానికి గల కారణం ఏంటంటే మీరు దేవుని కొరకు సహకరిస్తున్నారు గనుకనే పరిచర్య ఈ రోజు వరకు ఇంతవరకు విస్తరించింది. ఇంకా విస్తరించాలంటే ఆ ఆసక్తి తుదమట్టుకు నిలిచి ఉండాలి. గతంలో కూడా చెప్పాను, మీరు ఏది చేసినా ఎవరి కొరకు చేస్తున్నారని. ನೀವು ಯಾವುದು ಒಂದು ಕಾಣಿಕೆ ಕೊಟ್ಟರು, ದಶಂಭಾಗ ಕೊಟ್ಟರು, ಇಲ್ಲ ಏನೇ ಮಾಡಿದ್ರು, ಕೆಲಸ ಮಾಡಿದ್ರು, ಪರಿಚರ್ಯ ಮಾಡಿದ್ರು, ಯಾರಿಗೋಸ್ಕರ ಮಾಡ್ದಂಗೆ ನಾವು ಮಾಡಬೇಕು, ಯೇಸು ಸ್ವಾಮಿಗೋಸ್ಕರ ಮಾಡ್ತಾ ಇದ್ದೇವೆ ಅಂತ ಆ ಉದ್ದೇಶದಿಂದ ಮಾಡಿದ್ರೇನೆ ಅದಕ್ಕೆ ತಕ್ಕಂಥ ಪ್ರತಿಫಲವನ್ನು ನೀವು ಅನುಭವಿಸುತ್ತೀರಾ. ಇಲ್ಲದಿದ್ರೆ ಪ್ರತಿಫಲ ಸಿಗೋದಿಲ್ಲ. అందుకే నా మట్టుకైతే నేను ఎవరిని బలవంతం చేయను, మీరు ఇవ్వండి 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 అని. అయితే ప్రతిఫలము, లోక సంబంధమైన ఆస్తి ఇవన్నీ ఉన్నప్పుడు, దేవుని కొరకు ఖర్చు పెట్టి ప్రయాసపడుతూ ఉన్నప్పుడు దానికి తగిన ప్రతిఫలాన్ని దేవుడు అనుభవించేటట్లు చేస్తారు. ఒకసారి ఇలాగ ఓ పాస్టర్ గారు మెసేజ్ చెప్తూ ఉన్నాడట, ఏమని, ఇదిగో మీ ఆస్తులు మీ అన్ని ఇచ్చేస్తే దేవుడు మీకు నూరంతలుగా ఇస్తాడు అంటే, ఒక పల్లెటూరు ఆమె ఏం చేసిందంటే, ఆమె వాళ్ళ భర్తతో చెప్పి, అంటే ఒక వంతిస్తే నూరంతలుగా ఇస్తాడంట, అంటే ఒక వంతిస్తే 100% ప్రాఫిట్, అంటే ఒక వంతిస్తే 1000 రూపాయలు ఇస్తే 99% వడ్డీ వచ్చిద్దని ఆశపడిందా? ఒక వంతిస్తే దేవుడు నూరంతలుగా ఆశీర్వదిస్తాడు అని చెప్తే, ఆ మాటని ఇంకొక విధంగా అర్థం చేసుకొని ఆమె భర్త ఏం చేసిందంటే, ఇద్దరు వాళ్ళ ఇల్లు పొలాలన్నీ అమ్మి దేవునికి ఇచ్చేసారు. 1 నెల గడిచిపోయింది, 2 నెలలు గడిచిపోయాయి, ఇక ఏది ఆశీర్వాదం రావట్లేదు. వెంటనే ఆ పాస్టర్ మీద కేసు పెట్టారంట. కేసు పెట్టారు, జడ్జిమెంట్ జరుగుతుంది. ఇక వెంటనే జడ్జి గారు అడిగారు, అయ్యా ఏంటి నువ్వు 1 వంతిస్తే 100 ఇస్తానన్నారంట. అంటే, అవునయ్యా చెప్పాను వాస్తవమే, కానీ ఇక్కడ కాదు అక్కడ అన్నాడంట. ఇక్కడ కాదు అక్కడ పరలోకంలో అని ఆయన కాము తప్పించుకున్నాడు అంతే. అంటే కొందరు సరైన విధంగా అర్థం చేసుకునే పరిస్థితుల్లో అలా చేస్తూ ఉంటారు. ఆనాడు అపోస్తలుల దినాలు సంఘానికి సేవకు సహకారంగా ఉన్నప్పుడు పౌలు గారు ఒక మంచి మాట అంటాడు. ఏంటంటే, తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 19-20 వాక్యాలు చూడండి. ఎలైనగా మా నిరీక్షణైనను ఆనందమైనను అతిశయ కిరీటమైనను చూడండి, మా నిరీక్షణైనను ఆనందమైనను అతిశయమైన ఏది? మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా. నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమునై ఉన్నారు. మా మహిమయు ఆనందమునై ఉన్నారు. ఇప్పుడు మీరు వచ్చారు, ఇప్పుడు హ్యాపీగా ఉంటుంది. అందరు వెళ్ళిపోయారు అనుకో, ఉసురు మకాలు వేసుకుంటా, ఆ బ్రదర్ కింద ఉంటా, నేను పైన ఉంటాను, స్తోత్రం చెప్పుకుంటా, ప్రార్థనలో కూర్చొని ప్రార్థన చేసుకుంటా ఉంటాం. ఇప్పుడు మీరందరూ వచ్చినప్పుడు ఒక హ్యాపీ. అందుకే అతిశయమును కిరీటమును మీరే కదా అంటాడు పౌలు గారు. మా అతిశయమును ఆనందమును మీరే కదా. ఇలాంటి ఒక ఆత్మ సంబంధమైనటువంటి ఐక్యత దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఒకరికొకరు పరిచర్య చేసుకోవడం, సమాధానంగా మాట్లాడుకోవడం, ఇవన్నీ ఒక లోకంలో లేని ఒక ఆత్మ సంబంధమైన సంతోషం దేవుడు ఇప్పుడు మనకు దయచేసి ఉన్నారు. హల్లెలూయా. ఇవి శ్రేష్టమైనవి. కొందరు లోక సంబంధమైన ఘనత కావాలనుకున్న వాళ్ళు రకరకాల కార్యక్రమాలు చేస్తారు. ఇప్పుడు మనము దేవుని ఘనత, దేవుని యొక్క ఆత్మ సంబంధమైన అనుభవాలు కావాలని ఉన్నాం కనుక దేవుడు మనకు లోకంలో లేని, ప్రజలకు లేని సంతోషం ఇప్పుడు దేవుడు మనకిచ్చాడు. ఆమేన్. సామెతల గ్రంథం 17వ అధ్యాయము 17వ వాక్యం 24వ వాక్యాన్ని చూడండి. ದೇವರ ದೃಷ್ಟಿಯಲ್ಲಿ ಲೋಕ ಸಂಬಂಧವಾದ ಜ್ಞಾನವು ಅಸಹ್ಯವಾದದ್ದು. ಎರಡನೇದು ದುಡ್ಡು ಹಣ ದೇವರ ದೃಷ್ಟಿಯಲ್ಲಿ ಅಸಹ್ಯವಾದದ್ದು. ಆದರೆ ದೇವರ ಬಳಿಯಲ್ಲಿ ಬಂದು ಆತ್ಮ ಸಂಬಂಧವಾದ ಸಂತೋಷವನ್ನು ನಾವು ಹೊಂದಿಕೊಳ್ಳುವುದು ಸತ್ಯವಾದದ್ದು. 17వ అధ్యాయం 17వ వాక్యం, నిజమైన స్నేహితుడు విడవకు ప్రేమించును. చూడండి ఈ మాటను బట్టి, మూడవదిగా
ఫ్రెండ్షిప్ ಶ್ರೇಷ್ಠమైనది అని ಎಂಚುకుంటాರು. ಮೊದಲನೇದು ಮನುಷ್ಯರ ದೃಷ್ಟಿಯಲ್ಲಿ ಯಾವುದು ಬೆಲೆಯುಳ್ಳದ್ದು ಎಂದು ಎಣಿಸಿಕೊಳ್ಳುತ್ತಾರೋ ಅದು ದೇವರ ದೃಷ್ಟಿಯಲ್ಲಿ ಅಸಹ್ಯವಾದದ್ದು. ಯಾವುದೆಂದರೆ ಮೊದಲನೇದು ಜ್ಞಾನ, ಲೋಕ ಸಂಬಂಧವಾದ ಜ್ಞಾನ, ಎರಡನೇದಾಗಿ ಹಣ, ಮೂರನೇದಾಗಿ ಸ್ನೇಹಿತರು ಕೆಲವೊಂದು ಸಾರಿ ಮನೆಯಲ್ಲೂ ಕೂಡ ಅಷ್ಟು ಯಾರ ಹತ್ರನೂ ಕ್ಲೋಸ್ ಆಗಿರಲ್ಲ. ಸ್ನೇಹಿತರು ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಅವರ ಬಳಿಯಲ್ಲಿ ಹೆಚ್ಚಾಗಿ ಶೇರ್ ಮಾಡಿಕೊಳ್ಳೋದಕ್ಕೆ ಇಷ್ಟಪಡ್ತಾರೆ. ಸ್ನೇಹಿತರಂದ್ರೆ ಕೆಲವರಿಗೆ ತುಂಬಾ ಇಷ್ಟ. ಆದರೆ నిజమైన స్నేహితుడు విడవకు ప్రేమించును. ఇంకోసారి చదవండి. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 17వ వాక్యంలో నిజమైన స్నేహితుడు. చూడండి, ఇప్పుడు అలాంటి స్నేహితులు ఎవరైనా మీకున్నారా? విడవక ప్రేమించేవాళ్ళు ఉన్నారా? కొన్నిసార్లు కాలేజీలో చదివేటప్పుడు కానీ, ఇళ్ళ దగ్గర ఉన్నప్పుడు కానీ కొందరు ఫ్రెండ్షిప్ లాగా ఉంటారు. ఆ తర్వాత పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత ఫ్రెండ్షిప్ ఉండదు, ఏముండదు, అంతే. ఆ తర్వాత ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు ఇక ఫ్రెండ్షిప్ ఏముండదు అక్కడ. అయితే నిజమైన స్నేహితులు వాళ్ళు విడవక ప్రేమిస్తారు. దుర్దశలు అట్టివాడు సహోదరుడుగా ఉంటాడు. నిజమైన స్నేహితులు అంటే ఎవరో తెలుసునా? ನಿಜವಾದ ಸ್ನೇಹಿತರು ಯಾರೆಂದರೆ ಅವರು ಬಿಡದಂತೆ ಯಾರು ಸ್ನೇಹವನ್ನು ಮಾಡೋದಕ್ಕೆ ಇಷ್ಟಪಡ್ತಾರೋ ಅವರು ನಿಜವಾದ ಸ್ನೇಹಿತರು. ಕೆಲವರು ನಮ್ಮ ಫ್ರೆಂಡ್ ಅಂತ ಇರ್ತಾರಲ್ಲ, ಕೆಲವು ದಿನ ಆದಮೇಲೆ ಫ್ರೆಂಡ್ ಇಲ್ಲ, ಗಿಂಡಿಲ್ಲ, ಬೆಂಡೆ, ಫ್ರೆಂಡ್ ಇಲ್ಲ, ಏನಿಲ್ಲ. ತುಂಬ ಜನರನ್ನ ನಾನು ನೋಡಿದ್ದೀನಿ. ಅವರು ನನಗೆ ತುಂಬ ಆಗಬೇಕಾದವರು, ನನಗೆ ತುಂಬ ಫ್ರೆಂಡು ಅಂತಾರೆ. 1 ವರ್ಷ ಇಲ್ಲ 6 ತಿಂಗಳಾದ್ಮೇಲೆ ನೋಡಬೇಕು, ಅವಮ್ಮ ಒಂದು ಮೂಲೆಯಲ್ಲಿ ಇವಮ್ಮ ಒಂದು ಮೇಲೆ ಕೂತಿರ್ತಾಳೆ. క్లోజ్ ఫ్రెండ్ అతుక్కొని కూర్చుంటారు. చాలా మందిని చూశాను, అందుకే చెప్తూ ఉన్నాను, ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. మీరు ఫాలో అవ్వాల్సిందే ఖచ్చితంగా. ఎందుకంటే ఈ లోక సంబంధమైన స్నేహం అనేది కొంతకాలమే ఉండాలి. స్నేహము నిజంగా స్నేహించే వాళ్ళు ఎలా ఉంటారు? విడవక ప్రేమిస్తారు. ఏ ప్రేమ అది? సహోదర ప్రేమ. ఒక అతను అమ్మాయిని ప్రేమిస్తున్నా అని చెప్పి బ్లేడ్తో రాసుకున్నాడు. ఆ ప్రేమ కాదు. రక్తం గారి దెబ్బకు చచ్చాడు ఆ తిరుపతి దగ్గర. ఎన్నాయిచరా நான் ஒரு பெண்ணை லவ் பண்றேன், அவளை எனக்கு காதலிக்க மாட்டேங்குது అంటాడు. ఆ ప్రేమను గురించి కాదు, ఒక సహోదర ప్రేమ. నిజంగా ప్రేమించే వాళ్ళు విడవక ప్రేమిస్తారు. ఎక్కడున్నా కూడా పలకరించుకొని మాట్లాడి అలా ఉంటారు. దుర్దశలు అట్టివాడు సహోదరుడుగా. అంటే కొన్ని కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, నాకు కంచికచ్చర్లు అక్కడ సేవ చేస్తున్నప్పుడు అక్కడ విశ్వాసులు ఉండేవాళ్ళు. వాళ్ళు ఒక విశ్వాసి, చాలా పేదరికం కుటుంబం, పిల్లలకి చదివించుకోవటానికి కూడా కష్టం. ఆ తర్వాత ఆ ఇంట్లో కూడా జరగని పరిస్థితుల్లో ఇంకొక 2 విశ్వాసులు ఏం చేశారు తెలుసునా? వాళ్ళు ఒక 50 kgs రైస్ తీసుకొని, కొన్ని రేషన్స్ తీసుకొని వెళ్ళి ఆయనతో పలకరించి ఆయనతో పరామర్శించి వచ్చారండి. అప్పుడు ఆయన అంటాడు, అన్నా రక్త సంబంధికుల్లో కూడా అంత ప్రేమ లేదు. వాళ్ళు మేము పడే బాధలు, కష్టాలు, ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉన్నాయి, పిల్లలకి తినటానికి కూడా సరిగ్గా లేని పరిస్థితుల్లో తోటి విశ్వాసి, సంఘ విశ్వాసి వచ్చి అలా మమ్మల్ని ఆదుకున్నారు అని సంతోషపడతాడండి. అది ఏది? దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉంటాడు. స్నేహం ఉండాలి. ఉన్నవాళ్ళు విడవక ప్రేమిస్తారు. ఒకటి, దుర్దశలో సహోదరుడుగా రక్త సంబంధికుల కంటే అధికమైన ప్రేమ చూపించాలి. అలా ఉన్న వాళ్ళల్లో దావీదు, యోనాతాను ఉన్నారు. 2 ఎంత ప్రాణ స్నేహితులు అంటే వాళ్ళు బ్రతికి ఉన్నప్పుడు నిబంధన చేసుకున్నారు. ఒరే యోనాతాన్, నువ్వు నాకంటే ముందు చచ్చిపోయావు అనుకో, నాకు నీవు దయ చూపాలి. నీకంటే నేను ముందు చచ్చిపోతే నీ కుటుంబానికి దయ చూపిస్తాను. ఒక ಕಮ್ಯಾಂಡ್ಮೆಂಟ್. ನಿಜವಾದ ಸ್ನೇಹಿತರು ಎಂದು ಹೇಳುವಾಗ ಜೀವಿಸುವಾಗಲೇ ಒಂದು ಒಡಂಬಡಿಕೆ ಮಾಡ್ಕೊಳ್ತಾರೆ. ಲೋಕದಲ್ಲಿರುವ ಸ್ನೇಹಿತರು, ಈ ಕೆಲವರಿಗೆ ಸ್ನೇಹಿತರು ಇರ್ತಾರೆ. ಯಾವುದಕ್ಕೆ ಸ್ನೇಹಿತರು ಇರ್ತಾರೆ? ದುಡ್ಡಿದ್ಯಾ, ಬಾರೋ ಕುಡಿಯೋಕೆ ಹೋಗೋಣ, ದುಡ್ಡಿದ್ಯಾ, ಬಾರೋ ಎಂಜಾಯ್ ಮಾಡೋಣ ಬೀಚಲ್ಲಿ ಅಂಥವ್ರು ಸಿಗ್ತಾರೆ ಕೆಲವರು ಸ್ನೇಹಿತರು. ಅವರು ನಿಜವಾದ ಸ್ನೇಹಿತರು ಅಲ್ಲ. ನಿಜವಾದ ಸ್ನೇಹಿತರು ಯಾರೆಂದರೆ
ಅವರು ಬೆಡದಂತೆ ಪ್ರೀತಿಸ್ತಾ ಇರ್ತಾರೆ. ಕೆಲವು ಕಷ್ಟಗಳು ಬಂದಾಗ ಆದುಕೊಂಡು ಸಹಾಯ, ಮನೆಯಲ್ಲಿರುವಂಥ ಅಣ್ಣ ತಮ್ಮಂದಿರು ಅಕ್ಕ ತಂಗಿರಿಗಿಂತ ಅಧಿಕವಾಗಿ ಆಪತ್ಕಾಲದಲ್ಲಿ ಸಹಾಯ ಮಾಡುವವರೇ ನಿಜವಾದ ಸ್ನೇಹಿತರು. ಹಲ್ಲೆಲೂಯಾ. ಈ ವಿಧವಾಗಿ ಇಲ್ಲದಿದ್ದರೆ ಇನ್ನು ಆ ಸ್ನೇಹ ಅನ್ನೋದು ವೇಸ್ಟ್. స్నేహ అన్నది వేస్ట్. కొందరు డబ్బున్నప్పుడు స్నేహిస్తారు, డబ్బున్నప్పుడు తిని తాగడం రారా అంటారు. ఒక సహోదరుడు అలాగా హాస్పిటల్ పడిపోయాడు, ఆయన దగ్గరికి ఏ ఒక్కరు కూడా లేరు. ఏంటి బ్రదర్ ఎవరు లేరంటే, ఏం చేస్తావన్నా, డబ్బు ఉన్నప్పుడు ఆస్తి ఉన్నప్పుడు అందరూ వచ్చారు. స్నేహితులని నా చుట్టూ 20 మంది 30 మంది ఉండేవాళ్ళు. ఇప్పుడు చూడండి, అపాయాలు వచ్చినప్పుడు, యాక్సిడెంట్ అయినప్పుడు ఇప్పుడు నన్ను పలకరించడానికి ఏ ఒక్క ఫ్రెండ్ కూడా రాలేదు అని ಬಾಧಪಡ್ತಾರೆ. ಕೆಲವು ಕಷ್ಟಗಳು ಬಂದಾಗ ಎಲ್ಲರೂ ಕೈಕೊಟ್ಟು ಹೋಗ್ತಾರೆ. ಆದ್ರಿಂದ ಸ್ನೇಹಿತರು ಎಂಬುವರಿದ್ದರೆ ಅವರು ಬಿಡದಂತೆ ಪ್ರೀತಿಸುವವರಾಗಿರಬೇಕು. ಎರಡನೆಯದು ಕೆಲವು ಕಷ್ಟಕಾಲದಲ್ಲಿ ಸಹಾಯ ಮಾಡುವವರಾಗಿರಬೇಕು. ಅದು ನಿಜವಾದ ಸ್ನೇಹ, ಅದು ನಿಜವಾದ ಸ್ನೇಹ. ಇಲ್ಲದಿದ್ದರೆ ಆ ಸ್ನೇಹ ಅನ್ನೋದು ವ್ಯರ್ಥ. ಆದರೆ ಯೇಸು ಸ್ವಾಮಿ ನಮಗೆ ನಿಜವಾದ ಸ್ನೇಹಿತನು. హల్లెలూయా. 24 వాక్యాన్ని చూడండి. జ్ఞానము చాలు. ఇంకా యోహాను సువార్త 15వ అధ్యాయము 13 నుండి 15 వాక్యం వరకు చూడండి. స్నేహితుని గురించి రాయబడిన మాట. యోహాను సువార్త 15వ అధ్యాయము 13, 14, 15. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గల వాడెవడునూ లేడు. చాలు చూడండి, తర్వాత మీరు చదువుకోనండి. ಯೇಸು ಸ್ವಾಮಿ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ, ಸ್ನೇಹಿತರಿಗೋಸ್ಕರ ಪ್ರಾಣ ಕೊಡುವುದಕ್ಕಿಂತ ಅಷ್ಟೊಂದು ಸ್ನೇಹ ಎಂಬುದು ಬೇರೆ ಯಾವುದೂ ಇಲ್ಲ. ಸ್ನೇಹಿತರು ಅಂತ ಹೇಳಿದಾಗ ಆಪತ್ಕಾಲದಲ್ಲಿ ಅವರು ಆದುಕೊಳ್ತಾರೆ. ಇವಾಗ ನಿಜವಾದ ಸ್ನೇಹಿತನು ಯಾರಂದ್ರೆ ಯೇಸು ಸ್ವಾಮಿಯೇ ನಿಜವಾದ ಸ್ನೇಹಿತನು. ಯಾಕಂದ್ರೆ ಅವರು ನಮಗೋಸ್ಕರ ಪ್ರಾಣವನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಅವರು ನಿಜವಾದ ಸ್ನೇಹಿತರು. ಇವಾಗ ಸ್ನೇಹಿತರು ಇರ್ತಾರೆ ನಮಗೆ, ನನಗೋಸ್ಕರ ಪ್ರಾಣ ಕೊಡ, ಆ ಸಮುದ್ರದಲ್ಲಿ ಬಿದ್ದು ಸಾಯೋ ಅಂದ್ರೆ ಯಾವನ್ ಸಾಯ್ತಾನೆ? ನೀನೇ ಸಾಯಿ ನನ್ನ ಮಗನೇ, ನೀನೇ ಸಾಯಿ. అదేం బూత్ కాదులేండి. నేనే సాయో అని నేనే సాయి అంటారు. ఈ రోజుల్లో ఎవరు చేస్తారు? చంపేవాళ్లే స్నేహితులైన వాళ్ళు ఎంతమంది లేరు లోకంలో. కానీ యేసుక్రీస్తు మన ಕೊరకు ఆయన ನಿಜ ಸ್ನೇಹಿತುಡೇ ఉన్నాడు. ಯೇಸು ಸ್ವಾಮಿ ನಮಗೆ ನಿಜವಾದ ಸ್ನೇಹಿತರಾಗಿದ್ದಾರೆ. ಆತನ ಬಳಿಗೆ ಬಂದು ಆತನೊಟ್ಟಿಗೆ ನಾವು ಸ್ನೇಹ ಮಾಡಬೇಕೇ ಹೊರತು ಲೋಕ ಸಂಬಂಧವಾದ ಸ್ನೇಹಿತರು ನಮಗೆ ಯಾರು ಇರಬಾರದು. ಫೆಲೋಶಿಪ್ ಇರಬೇಕು ಹೊರತು ಫ್ರೆಂಡ್ಶಿಪ್ ಇರಬಾರದು. ಫೆಲೋಶಿಪ್ ಇರಬೇಕು, ಆತ್ಮ ಸಂಬಂಧమైన ಸಹವಾಸ ఉండాలి, కానీ ಫ್ರೆಂಡ್ಶಿಪ್ ಇರಬಾರದು. ಫ್ರೆಂಡ್ಶಿಪ್ ಇದ್ದರೆ ಅದು ಯಾರೊಟ್ಟಿಗೆ? ಯೇಸು ಸ್ವಾಮಿಯೊಟ್ಟಿಗೇನೆ ಸ್ನೇಹ ಇರಬೇಕು ಹೊರತು ಬೇರೆ ಯಾರನ್ನು ಕೂಡ ಸ್ನೇಹಿತನಾಗಿ ಎಣಿಸಬಾರ್ದು. ಆ ರೀತಿ ನೀವು ಫ್ರೆಂಡ್ಶಿಪ್ ಅಂತ ಇಟ್ಕೊಂಡ್ರೆ ಅವರ ಕುಟುಂಬವನ್ನು ನಾಶ ಮಾಡ್ತಾರೆ. కొందరు జెంట్స్కుంటారు ఫ్రెండ్స్ అని చెప్పి, అందుకే పెళ్లి కాకమునిపే ముందుగా చెప్తాం, నాయనా ఇంతవరకు బ్రహ్మచారిగా ఉన్నావు, పెళ్ళైన తర్వాత నువ్వు ఫ్రెండ్షిప్ అన్ని కట్ చేసుకోవాలి అంట. ఇప్పుడు అప్పుడంటే బ్యాచులర్గా ఉన్నావు, తిని త్రాగి సుఖంగా ఉన్నావు, ఇప్పుడు మరలా ఫ్రెండ్షిప్ అంతా ఇంట్లో తీసుకొస్తే పరిస్థితి ఏంటి? గనుక లోక సంబంధమైనటువంటి జ్ఞానము, రెండవది డబ్బు, ಮೂಡವದಿగా ಸ್ನೇಹಿತರು. ದೇವರ ದೃಷ್ಟಿಗೆ ಅಸಹ್ಯವಾದದ್ದು ಯಾವುದೆಂದರೆ ಹಣ. ಮೊದಲನೇದು ಜ್ಞಾನ, ಲೋಕ ಸಂಬಂಧವಾದ ಜ್ಞಾನ. ಎರಡನೇದು ಹಣ. ಮೂರನೇದಾಗಿ ಸ್ನೇಹಿತರು. ಇವು ನಮ್ಮ ದೃಷ್ಟಿಯಲ್ಲಿ ಇವು ಒಳ್ಳೆಯದು ಅಂತ ನಾವು ತಿಳ್ಕೊತೇವೆ, ಆದರೆ ಇವೆಲ್ಲ ದೇವರ ದೃಷ್ಟಿಯಲ್ಲಿ ಅಸಹ್ಯವಾದದ್ದು. ನಾಲ್ಕನೇ ಮಾತು ತಿಮೋತಿಗೆ ರಾసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వాక్యం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వాక్యం. వారు నిందారహితులై ఉండునట్లు
చాలు చూడండి. సుఖభోగములు ఎందు ప్రవర్తించున్నది బ్రతుకుచుండియు చచ్చినది. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 6వ వాక్యంలో కూడా చూడండి. చాలు, మీరు తర్వాత చదువుకునండి. అక్కడ ఆ తర్వాత లూకాసు వార్త 16వ అధ్యాయము 19వ వాక్యము నుండి మీరు 31వ వాక్యం వరకు తర్వాత చదువుకోనండి. మీరు ఆ రెఫరెన్స్ నోట్ చేసుకోండి. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వాక్యం, ಪ್ರಕಟಣ ಗ್ರಂಥಂ 18:6, ಲೋಕ 16వ ಅಧ್ಯಾಯ 19వ ವಾಕ್ಯ. ಅದರಲ್ಲಿ ನಾವು ನೋಡುವಾಗ ಆ ವಾಕ್ಯಗಳಲ್ಲಿ ಲೋಕ ಸಂಬಂಧವಾದ ಸುಖಭೋಗಗಳಲ್ಲಿ ಯಾರು ಜೀವಿಸ್ತಾ ಇರ್ತಾರೋ ಅದು ದೇವರ ದೃಷ್ಟಿಗೆ ಅಸಹ್ಯವಾದದ್ದು. ಸುಖ ಇರಬೇಕು, ಆದರೆ ಸುಖ ಭೋಗ ಇರಬಾರ್ದು ಅಂತ ದೇವರು ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. ಆ ರೀತಿ ಸುಖ ಭೋಗದಲ್ಲಿ ಜೀವಿಸ್ತಾ ಇರ್ತಾರೆ ಯಾರಾದರೂ ಇರ್ತಾರೋ ಅವರು ದೇವರ ದೃಷ್ಟಿಯಲ್ಲಿ ಯಾರು, ಅವರು ಅಸಹ್ಯರಾದವರು. ನಾನು ಹೇಳುವಂಥ ವಿಷಯವೇನೆಂದರೆ, ಮನುಷ್ಯನು ಯಾವ್ಯಾವುದು ಘನವಾದ ಕಾರ್ಯಗಳು ಅಂತ ತಿಳ್ಕೊತಾನೋ ಅದು ದೇವರ ದೃಷ್ಟಿಯಲ್ಲಿ ಅಸಹ್ಯವಾದದ್ದು. ಇವಾಗ ಮನುಷ್ಯನ ದೃಷ್ಟಿ, ದೇವರ ದೃಷ್ಟಿಯಲ್ಲಿ ಅಸಹ್ಯವಾದದ್ದು ಯಾವುದು? ಲಕ್ಸರಿಯಸ್ లైఫ్. సుఖం ఉండాలి కానీ భోగం ఉండకూడదు అంటారు. భోగం ఉండకూడదు. సుఖభోగములు ఎందు ప్రవర్తించున్నది బ్రతుకుచుండి కూడా చచ్చిన దానితో సమానము. ఈ లోకములో మనకు ఏమీ లేని స్థితిలో దేవుడు అన్నీ ఇచ్చాడు. అన్నీ ఇచ్చినప్పుడు అతిశయపడకుండా మనం ఎప్పుడు ಬಸವಣ್ಣನ ವಚನಗಳದು. ಚಿಕ್ಕ ವಯಸ್ಸಿನಲ್ಲಿ ಹೊಗಳಿ 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 ಹೊನ್ನ ಶೂರಕ್ಕೇರಿಸಬೇಡವಯ್ಯ, ಹೊಗಳಿ 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 ಮೇಲಕ್ಕೆ ತಗೊಂಡೋಗಿ ಹೊನ್ನಿನ ಶೂಲ ಇದೆಯಲ್ಲ ಅದಕ್ಕಾಗ್ತಾರಂತೆ ಸಾಯ್ ಅಂತೇಳಿ. ಯಾರಾದರೂ ನಮ್ಮನ್ನು ಹೆಚ್ಚಿಸ್ತಾ ಇದ್ದಾರೆ ಅಂದರೆ ಖಚಿತವಾಗಿ ಯಾವುದೋ ಒಂದು ಮಾಡ್ತಾರೆ ಅಂತ ತಿಳ್ಕೋಬೇಕು. ಹೆಚ್ಚಿಸ್ತಾ ಇದ್ದಾರೆ, ಪಂಪ್ ಹೊಡಿತಿದ್ದಾರೆ, ಗಾಳಿ ಹೊಡಿತಿದ್ದಾರೆ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಯಾವುದೋ ಒಂದು ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ ಅಂತ ಅರ್ಥ తిಳ್కోಬೇಕು. కనుక ఈ లోకములో మనమే తగ్గించుకున్నప్పుడు దేవుడు హెచ్చిస్తాడు. కీర్తనాకారుడు అంటాడు 49వ కీర్తన 12వ చరణంలో, 49వ కీర్తన 12వ చరణంలో చూడండి. ఘనత వహించిన వాడైనను చూడండి, ఘనత వహించిన వాడు నిలవజాలడు, ఒక రోజున పడిపోయే పరిస్థితులు వస్తాయి అని. ಆದ್ದರಿಂದ ಈ ಲೋಕ ಸಂಬಂಧವಾದ ಘನತೆ ಅವೆಲ್ಲ ಒಂದು ದಿನ ಅವು ವ್ಯರ್ಥವಾದದ್ದು, ಅವು ದೇವರ ದೃಷ್ಟಿಯಲ್ಲಿ ಅಸಹ್ಯವಾದದ್ದು. ಯಾರ ಬಳಿಯಲ್ಲೂ ಕೂಡ ನಾವು ಘನತೆಯನ್ನು ಕೋರಿಕೊಳ್ಳಬಾರದು, ಘನತೆಯನ್ನು ಇಷ್ಟಪಡಬಾರದು. ಕಡೆಗೆ ಒಂದು ಮಾತು ಹೇಳಿ ಮುಗಿಸ್ತೇನೆ. సామెతల గ్రంథం 31వ అధ్యాయము 30వ వాక్యములో, సామెతల గ్రంథం జ్ఞానోక్తిಗಳು 31ನೇ ಅಧ್ಯಾಯ